మనం గనక కరెక్ట్గా కూడా ఇటు లావణ్య 4 పేజీలతో కూడిన కంప్లైంట్ని ఇవ్వటం జరిగింది. అయితే ఆ కంప్లైంట్ ప్రస్తుతం అయితే బిగ్ టీవీ చేతిలో ఉంది. మన రాజ్ తరుణ్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. రాజ్ తరుణ్ వర్షన్ ఏంటో వినడానికి ట్రై చేస్తున్నాం. బట్ బిఫోర్ దట్ అసలు ఈ 4 పేజీల్లో ఆమె ఎందుకు ఏం పేర్కొన్నది, ఏ అంశాలని రాజ్ తరుణ్కి సంబంధించి కానీ వాళ్ళ రిలేషన్కి సంబంధించి కానీ ఏ అంశాలని పేర్కొంది, అదేవిధంగా ఇప్పుడే ఎందుకు లావణ్య బయటికి రావాల్సి వచ్చింది, వాటికి సంబంధించి కూడా విషయాలు పేర్కొనటం జరిగింది. అయితే కంప్లీట్గా కూడా ఒకసారి అసలు ఈ 4 పేజీల్లో లావణ్య ఏం పేర్కొనటం జరిగింది అనేది కూడా మనం బిగ్ టీవీ వ్యూవర్స్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తెలియచేద్దాము డెఫినెట్గా కూడా. సో తను ఏమందంటే సో గత 11 సంవత్సరాల నుంచి కూడా మేము రిలేషన్షిప్లో ఉండటం జరిగింది. 2012 నుంచి రిలేషన్షిప్లో ఉన్నాము. అండ్ 2014 మే 11 నుంచి కూడా వాళ్ళు ఎమోషనల్లీ ఫిజికల్లీ కూడా కనెక్టెడ్గా ఉండి లివింగ్ టుగెదర్లో ఉన్నాము అని చెప్పి పేర్కొనటం జరిగింది లావణ్య దీంట్లో. అండ్ మీన్ వైల్ ఇప్పుడు రాజ్ తరుణ్ ఒక మూవీ చేస్తూ ఉన్నాడు. ఆ మూవీలో ఒక యాక్ట్రెస్ అంటే ఆమె పేరు కూడా పేర్కొనటం జరిగింది. మాల్వి మల్హోత్రా అనే యాక్ట్రెస్తో తను ప్రేమలో పడటం జరిగింది. తిరంగభద్ర స్వామి ఈ మూవీలో రాజ్ తరుణ్ అదేవిధంగా మాల్వి మల్హోత్రా వీళ్ళిద్దరూ కూడా యాక్టర్ అండ్ యాక్ట్రెస్గా వర్క్ చేస్తున్నారు. సో తర్వాత మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ అట్రాక్ట్ అవడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరు కలిసి కూడా కొన్ని ప్లేసెస్కి ముంబై, పూణే, గోవా, చెన్నై, పాండిచ్చేరి ఇలా కొన్ని ప్లేసెస్కి ట్రావెల్ అవడం జరిగింది. తర్వాత ఈ విషయం తనకి తెలియటం జరిగింది. సో ఐ నో ఎవ్రీథింగ్, ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ దెమ్. సో ఎప్పుడైతే లావణ్య క్వశ్చన్ చేయటం స్టార్ట్ చేసిందో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. రాజ్ తరుణ్ తన్ని అబ్యూస్ చేయటము, అంటే ఒక ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసి తను అబ్యూస్ చేయటము, అంటే టార్గెట్ అదేవిధంగా తను ఎవరితోనైతే ప్రేమలో ఉన్నాడో యాక్ట్రెస్ మాల్వి మల్హోత్రా తను లావణ్యను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక ఇంకా మాల్వి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటు లావణ్యని థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే రాజ్ తరుణ్ను వదిలేయాలి అని చెప్పి థ్రెటన్ చేయటము. అండ్ తన ఫాదర్ ఆల్రెడీ మాల్వి మల్హోత్రా ఫాదర్ పొలిటికల్గా ఇటు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, పొలిటికల్గా మనకి తెలుసు కాబట్టి సో ఆయన కూడా వీళ్ళని థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశారు. నిన్ను జైలుకు పంపిస్తాము అని చెప్పి, మీ ఇద్దరు రిలేషన్ని బ్రేక్ చేసుకోండి, నేను కొంత అమౌంట్ ఇస్తాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మాల్వి బ్రదర్ మయాంక్ మల్హోత్రా ఈ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో తనకు బ్రదర్ మయాంక్ మల్హోత్రా తను కూడా తిని డైరెక్ట్గా థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశారు. నిన్ను చంపేస్తాము లేకపోతే జైలుకు పంపిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 2023లో ఇది జరగటం జరిగింది. అంటే మాల్వి మల్హోత్రా బ్రదరు మయాంక్ మల్హోత్రా లావణ్యకు కాల్ చేయటం అక్టోబర్ 2023లో నిన్ను ఎయిదర్ చంపేస్తాము లేకపోతే ప్రిజన్కి పంపిస్తామని చెప్పి అనటము. సో ఇదంతా విన్న లావణ్య ఏంటంటే తను రిక్వెస్ట్ చేసి బెగ్ చేసుకుంది. అంటే మాల్వి మల్హోత్రాతో రిలేషన్ బ్రేక్ చేసుకోమని రాజ్ తరుణ్ని ఆమె అడగటం జరిగింది. ఆల్మోస్ట్ ఇదంతా కూడా మనం ఒక 11 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పి ఇదంతా చేయటం జరిగింది. సో ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో జరిగింది ఏంటంటే ఫోర్స్ఫుల్లీ ఒక క్రైమ్ కేసులో తనని ఇన్వాల్వ్ చేశారు. దాంట్లో అసలు ఆమెకు ఏమీ సంబంధం లేదు, అయినప్పటికీ కూడా ఆమెను ఫోర్స్ఫుల్గా ఇన్వాల్వ్ చేశారని చెప్పి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనటం జరిగింది. కరెక్ట్గా ఇది 2వ పేజీలో మెన్షన్ చేశారు తను. సో ఐ వాజ్ నాట్ తను అసలు దాంట్లో పార్టే కాదు, బట్ అయినప్పటికీ కూడా తనని ఫోర్స్ఫుల్గా ఆ కేసులో ఇన్వాల్వ్ చేశారని చెప్పి లావణ్య పేర్కొంది. అండ్ దీనికి సంబంధించి ఆమె ప్రిజన్లో 43 రోజులు ఉంది. తనకి ఏ సంబంధం లేని కేసు వల్ల 43 రోజులు ఆమె ప్రిజన్లో ఉండటం జరిగింది. ఆ టైంలో ఏం జరిగిందో కూడా చెప్పింది. బై ద టైమ్ ఐ కేమ్ అవుట్, ఇంకా బయటకు వచ్చిన టైంలో రాజ్ తరుణ్ అసలు హౌస్లోనే లేరు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అంటే ఆల్రెడీ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ చెప్పడం జరిగింది తను ఏం చెప్పారు అనేది. అంటే రాజ్ తరుణ్ ఇంట్లో ఉండటం లేదు, సో ఆ తర్వాత నేను బయటికి రావడం జరిగిందని చెప్పారు. సో అదే ఆమె ఇక్కడ పేర్కొన్నది, రాజ్ తరుణ్ లెఫ్ట్ ద హౌస్ అని చెప్పింది. సో ఆమె ఒక్కతే ఐ వాజ్ అబాండెడ్ అలోన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ విత్ 15 days. సో 15 రోజులు కూడా ఆమె ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చే టైంకి రాజ్ తరుణ్ ఆ ఇంట్లో లేరు. ఇంకా ఆ 15 రోజులు కూడా ఆమె ఒక్కతే ఉన్నది. ఏదైతే వీళ్ళు లివింగ్ టుగెదర్లో ఉండటానికి ఒక ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో 15 రోజులు కూడా లావణ్య ఒక్కతే గడపడం జరిగింది. సో ఆల్ త్రూ మై లైఫ్ ఐ వాజ్ హౌస్ అరెస్టెడ్ సర్వింగ్ హీ అండ్ హిస్ ఫ్యామిలీ. ఓకే, సో వాళ్ళ ఫ్యామిలీకి తెలుసా తెలీదా అని చెప్పి ఒక క్వశ్చన్ రైజ్ అయింది.
ఈమె ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ ఫ్యామిలీకి క్లియర్గా తెలుసు అని అర్థమవుతుంది. ఎందుకంటే నా త్రూ అవుట్ లైఫ్ అయితే రాజ్ తరుణ్తో ఉన్న రోజు 11 సంవత్సరాలు ఏవైతే ఉందో అదంతా కూడా ఒక హౌస్ అరెస్ట్ అయ్యాను నేను. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి రాజ్ తరుణ్కి వీళ్ళకి సర్వీసెస్ చేయటం, సర్వింగ్ అంటే అన్నీ కూడా సర్వింగ్ చేయటం, ఆ హౌస్ గురించి బాధ్యతలు తీసుకొని లుకింగ్ ఆఫ్టర్ ద హౌస్ ఇవే చేశానని చెప్పింది. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే క్లియర్గా కూడా వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్లు రాజ్ తరుణ్ ఫ్యామిలీకి తెలుసు. సో వీఆర్ సపోజ్ టు బి మ్యారీడ్, వాళ్ళిద్దరూ కూడా తొందరలో పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. అది ఫ్యామిలీకి తెలుసు, అది కంప్లీట్ డెసిషన్ వాళ్ళందరి మధ్య జరిగింది. సో ఇదంతా అనుకున్న టైంలో ఈ మధ్యలో రాజ్ తరుణ్ ఈ మూవీకి షూట్ చేస్తున్నప్పుడు ఇన్ బిట్వీన్ ఆల్ దిస్ హ్యాపెండ్. రాజ్ తరుణ్ వేరే యాక్ట్రెస్ని ఇష్టపడటము, తర్వాత ఈమె అనుకోకుండా ఒక కేసులో ఇరికించి తనని ప్రిజన్కి పంపించటము, ఆ తర్వాత తను వచ్చే టయానికి రాజ్ తరుణ్ అక్కడ లేకపోవటము, ఆ 15 రోజులు కూడా తను ఒక్కతే ఉండటము, ఇన్ బిట్వీన్ రాజ్ తరుణ్ని వదిలేయాలి అని చెప్పి వాళ్ళు థ్రెడ్డన్ చేయటము, తనని నిన్ను ఎయిదర్ చంపేస్తాము లేకపోతే ప్రిజన్కి పంపిస్తామని చెప్పి డైరెక్ట్గా కూడా ఆ యాక్ట్రెస్ బ్రదర్ తినని లావణ్యను బెదిరించటం ఇదంతా కూడా జరిగింది. సో ఇదంతా అసలు జరగక ముందర రాజ్ తరుణ్ వాజ్ డిఫరెంట్ పర్సన్ అని చెప్పి ఆమె పేర్కొంది. నౌ ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు చాలా రాజ్ తరుణ్ బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి. లావణ్యతో బిహేవియర్ చేసే విధానం ఏదైతే ఉందో అది కంప్లీట్గా కూడా చేంజ్ అయిపోయింది. ఒక యారగెంట్ బిహేవియర్, ఒక అబ్యూసివ్ బిహేవియర్, థ్రెడ్నింగ్ చేయటము, ఇన్సల్ట్ చేయటము, ఇవన్నీ కూడా అంటే తను ఈ చేంజెస్ని అబ్జర్వ్ చేసింది. తను ఏవైతే చేంజెస్ని అబ్జర్వ్ చేసిందో అవన్నీ కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నది. తనని ఏ విధంగా రాజ్ తరుణ్ మానసికంగా తనని టార్గెట్ చేశారన్నది పేర్కొంది. హీస్ పర్సెప్షన్ టువర్డ్స్ మీ హ్యాస్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ హర్. సో కేవలం ఆ హీరోయిన్ వల్లే తన పర్సెప్షన్ అంతకుముందల లావణ్యాన్ని ఏ విధంగా చూసేవాడో ఆ విధానం మొత్తం మారిపోయింది అని చెప్పి ఆమె పేర్కొంది. యాజ్ షీ ఛాలెంజ్డ్ ఇన్ ద సేమ్ వే షీ సెంట్ మీ టు ద ప్రిజన్. సో ఏదైతే లావణ్య ప్రిజన్కి వెళ్ళింది కదా, జైలుకు వెళ్ళటం జరిగిందో అది యాక్ట్రెస్ తను ఛాలెంజ్ చేసిందంట. సో తను ఛాలెంజ్ చేసినట్లే లావణ్యని జైలుకు పంపించింది. సో ఇట్ హ్యాపెండ్ సేమ్, తను ఏ విధంగానైతే ఛాలెంజ్ చేసిందో అదే విధంగా జరిగింది, నన్ను జైలుకు పంపించింది. అండ్ తను ఇంకొకటి కూడా ఛాలెంజ్ చేయటం జరిగింది లావణ్యతో. తన రాజ్ తరుణ్ని లావణ్య దగ్గర నుంచి లాగేసుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇలా కూడా ఛాలెంజ్ చేసింది కాబట్టి ఆల్రెడీ ఒక ఛాలెంజ్ చేసింది, నిన్ను ప్రిజన్కి జైలుకు పంపిస్తాను అని అన్నట్లుగానే చేసింది. ఇప్పుడు రాజ్ తరుణ్ని నా దగ్గర నుంచి తీసేసుకుంటా అన్నది. ఐ వాజ్ నాట్ ఇన్ ఏ పార్ట్ ఆఫ్ దట్ కేస్ బట్ ఐఎమ్ విక్టిమ్ స్టిల్ ద కోర్ట్ హ్యాస్ టు ప్రూవ్ సూన్. సో నేను అసలు ఆ కేసులో నేను పార్టే కాదు, నేను విక్టిమ్ని, కోర్ట్ హ్యాస్ టు ప్రూవ్ సూన్. సో కోర్టు తొందరలోనే ప్రూవ్ చేస్తుంది అని చెప్తుంది. ద మెయిన్ రీజన్ టు గివ్ కంప్లైంట్. సో అసలు ఇదంతా కూడా ఇప్పుడే రీజన్ ఏంటి, నేను ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నాను అన్న విషయాన్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది. కరెక్ట్గా కూడా 3rd పేజ్లో లావణ్య తను ఇప్పుడే ఎందుకు కంప్లైంట్, మనం ముందుగానే అనుకున్నాము అసలు ఇప్పుడే ఎందుకు తిను బయటకు వచ్చింది అని చెప్పి మనం ఒక క్వశ్చన్ రైజ్ అయింది. సో ఆ రీజన్ ఏంటనేది కూడా 3rd పేజ్లో తను పేర్కొనడం జరిగింది. సో కంప్లైంట్ టుడే as Malvi Malhotra and her brother Mayank told me and warned me that they send me to prison and they will kill me. సో ఇది రీజన్ అనమాట. వాళ్ళిద్దరూ కూడా నన్ను వార్న్ చేశారు. ఎవరు? రాజ్ తరుణ్ ఎవరైతే యాక్ట్రెస్ని ఇష్టపడుతున్నారో మాల్వి మల్హోత్రా అండ్ తన బ్రదర్, వీళ్ళిద్దరూ కలిసి తినని థ్రెడ్డన్ చేయడం జరిగింది. డెఫినెట్గా కూడా నిన్ను ప్రిజన్కి పంపిస్తాము లేకపోతే చంపేస్తాము అని చెప్పి వాళ్ళిద్దరూ ఛాలెంజ్ చేశారు. అయితే గతంలో మనం చూసాము, ఇదే కంప్లైంట్లో మనం పేర్కొనటం చూసాము, తనని ప్రిజన్కి పంపిస్తానని ఛాలెంజ్ చేశారు, అలానే పంపించారు. సో ఇప్పుడు వీళ్ళు థ్రెడ్డన్ చేసేసరికి డెఫినెట్గా కూడా లావణ్యకు ఒక భయం వచ్చింది. అంటే కంపల్సరీ కూడా వీళ్ళు అనుకున్నది చేస్తారు, ఎయిదర్ నన్ను జైలుకైనా పంపిస్తారు, ఎందుకంటే ఆల్రెడీ తన మీద ఒక కేసు అనేది ఉంది. దాన్ని ఏ విధంగా అది ఒక విధంగా ప్రూవ్ చేసి తను లావణ్య ఆ కేసులో చెప్తుంది ఏంటంటే నేను విక్టిమ్ని అని చెప్పి లావణ్య చెప్తుంది. కానీ వీళ్ళు చెప్తుంది ఏంటి, డెఫినెట్గా కూడా నేను ఆ కేసులో ఇరికిస్తాము అని చెప్పి చెబుతున్నారు. సో ఏదో ఒక విధంగా వాళ్ళు నన్ను ఇరికిస్తారు, ఒకవేళ ఆ కేసులో నేను ఇరుక్కోకపోయినా కానీ చంపేస్తారు అని చెప్పి దీనికి థ్రెడ్ అని వచ్చింది. కాబట్టి డెఫినెట్గా కూడా వీళ్ళు అనుకున్నది చేస్తారు అని లావణ్య మనసులో ఉంది. సో అదనమాట.
అందుకని చెప్పి తను ఈ రోజు బయటకు వచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్లో వీటన్నిటికి సంబంధించి కూడా కరెక్ట్గా 4 పేజీలతో కూడిన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. క్లియర్గా కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తను రాసుకు రావటం జరిగింది. ఈ 11 ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్లో ఏ విధంగా అయింది, రాజ్ తరుణ్ మొదట్లో ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా చేంజ్ అయ్యాడు, అసలు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి దాకా వెళ్లకుండా ఈ మధ్యలోనే బ్రేక్ అవటానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా పేర్కొనటం జరిగింది. అండ్ తను ఈ రోజే బయటికి రావడానికి ఈ విషయం గురించి కంప్లైంట్ చేయడానికి రీజన్ కూడా ఇప్పటి వరకు పేర్కొంది. ఇక రిమైనింగ్ తను రాసుకొచ్చిన విషయాలు మనం చూద్దాము ఈ కంప్లైంట్లో. ఇఫ్ ఐ డోంట్ లీవ్ రాజ్ ఐ కాంట్ లివ్ వితౌట్ రాజ్. సో తనకి అసలు రాజ్ను వదిలేయాలని లేదు అండ్ రాజ్ తరుణ్ లేకుండా తను బతకలేను అని చెప్తుంది. యాజ్ ఐ లవ్ హిమ్ సో మచ్. ఓకే, తనని ఎక్కువగా ప్రేమించాను అండ్ తనని ఎక్కువగా నమ్మాను. సో రాజ్ తరుణ్ని లేకుండా నేను ప్రజెంట్ నేను జీవించలేను అండ్ రాజ్ తరుణ్ని నేను వదలలేను వాళ్ళు అడిగినట్లుగా కూడా అని తను క్లియర్గా మెన్షన్ చేసింది. సో దే మైట్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అండ్ కిల్ మీ. సో ఇదే విషయం మీద అవతల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యాక్ట్రెస్ మాల్వి మల్హోత్రా అండ్ వాళ్ళ బ్రదరు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా తనకి థ్రెడ్ అనేది రావటం జరిగింది. వాళ్ళు ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తారు, ఎంత దూరమైనా వెళ్తారు, డెఫినెట్గా కూడా నన్ను చంపేస్తారు యాజ్ దే సెడ్, వాళ్ళు చెప్పిన విధంగా. సో ఆల్రెడీ వాళ్ళు థ్రెడ్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పిన విధంగా డెఫినెట్గా కూడా వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళి నన్ను చంపుతారు అని చెప్పి తను భయపడింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం ఈజ్ హర్ ఫాదర్ ఫ్రెండ్. సో హిమాచల్ సీఎం ప్రస్తావన కూడా రావటం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యాక్ట్రెస్ మాల్వి మల్హోత్రా ఉంది కదా, తన ఫాదర్కి ఫ్రెండ్ అనమాట. సో అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది. సో లావణ్య బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఏంటనేది ఇంకా క్లియర్గా తెలీదు. బట్ అవతల ఉన్న వ్యక్తులు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అని అర్థమవుతుంది తనకు. సో అది డెఫినెట్గా కూడా ఒకవేళ తనను చంపినా కూడా దాని మీద కేసు అవ్వదు అని తనకి ఒక కైండ్ ఆఫ్ భయం, తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఏదైనా కానీ డెఫినెట్గా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ని చూస్తే అవతల వ్యక్తికి కొంత భయం రావటం అనేది సహజం. సో లావణ్యలో కూడా క్లియర్గా ఆ భయం అనేది కనిపిస్తుంది తను ఇచ్చిన కంప్లైంట్లో. ఎట్ ఎనీ కాస్ట్ దే వోంట్ లీవ్ మీ ఇఫ్ ఐ డోంట్ గో ఫ్రమ్ రాజ్ లైఫ్. నౌ రాజ్ హ్యాస్ అబాండెడ్ మీ బికాస్ ఆఫ్ హర్. సో నేను రాజ్ తరుణ్ని వదలకపోతే వాళ్ళు నన్ను వదలరు. రాజ్ తరుణ్ ప్రస్తుతం అయితే నన్ను వదిలేశాడు. నేను చీట్ అయ్యాను, ఐ హ్యావ్ బీన్ చీటెడ్, ఐ హ్యావ్ బికమ్ అలోన్ ఫైటింగ్. సో తను ఒక్కతే అయింది, తన కోసం తన ప్రేమ కోసం తను ఒక్కతి మాత్రమే ప్రజెంట్ ఫైట్ చేస్తుంది. ఫర్ మై సెల్ఫ్ ఐ వాంట్ రాజ్ బ్యాక్ అండ్ మై లైఫ్ బ్యాక్ విత్ హిమ్. సో ఇప్పుడు తను కోరుకుంటుంది ఏంటంటే డెఫినెట్గా కూడా తన లైఫ్ తనకి కావాలి, అదేవిధంగా రాజ్ తరుణ్ తన లైఫ్లో బ్యాక్కి రావాలి, వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అని చెప్పి తను కోరుకుంటుంది. సో మనం ఇప్పుడు 4వ పేజీలోకి ఎంటర్ అయ్యాము. సో చివరి పేజీ తను క్లియర్గా మెన్షన్ చేసింది, ఐఎమ్ రిక్వెస్టింగ్ నార్సింగ్ పోలీస్ టు హెల్ప్ మీ టు గెట్. సో ఈ కంప్లైంట్ అసలు ఎందుకు ఫైల్ చేసింది అన్నది క్లియర్గా కూడా తను ఏం కావాలనుకుంటుంది అన్నది ప్రజెంట్ 4th పేజీలో ఉంది. అది నేను మీకు చెప్పబోతున్నాను. సో నార్సింగ్ పోలీసుల్ని తను రిక్వెస్ట్ చేస్తుంది తనకి హెల్ప్ చేయమని, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఇది ఒక ప్రాబ్లం అండ్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి మీరు నాకు హెల్ప్ చేయండి. ప్రజెంట్ తను హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంది. ప్లీజింగ్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ మాల్వి మల్హోత్రా ఫ్యామిలీ. సో యాక్ట్రెస్ మాల్వి మల్హోత్రా ఫ్యామిలీ నుంచి తనని కాపాడమంటుంది. తను ఒక్కతే ఉంది, అదేవిధంగా హెల్ప్లెస్ సిచ్యువేషన్, తనకి ఎటు నుంచి కూడా ఒక హెల్ప్ నిరాధారంగా ఉంది. సో తనకి ఎటువంటి హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు. దీంట్లో వాళ్ళ హోల్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి తనని బ్లాక్మెయిల్ చేస్తుంది. ప్రజెంట్ తనని థ్రెటన్ చేస్తుంది, ఏదర్ ప్రిజన్ కన్నా పంపిస్తానని లేకపోతే తనని చంపేస్తానని చెప్పి ఇదంతా కూడా లావణ్యని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ సిచ్యువేషన్ నుంచి తనని కాపాడమని, తను హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నానని, తనకి ఇంకెవరూ లేరని చెప్పి నార్సింగ్ పోలీసులను తను రిక్వెస్ట్ చేస్తుంది ఈ ప్రాబ్లం నుంచి తనని కాపాడమని. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ రాజ్ వుడ్ చీట్ అండ్ అబాండన్ మీ. ఐ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్సెస్ అగైనెస్ట్ దెమ్. సో తను ఎప్పుడూ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజ్ తరుణ్ నుంచి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురవుతుందని. బికాస్ తను ఎవరైనా కానీ ఒక అమ్మాయి ప్రేమించినప్పుడు అవతల వ్యక్తిని గుడ్డిగా నమ్మేస్తారు. సో తను కూడా అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసింది. నేను రాజ్ తరుణ్ని కంప్లీట్గా కూడా నమ్మాను. సో అందుకని చెప్పేసి తను రాజ్ తరుణ్ ఒకళ్ళు వదిలేస్తారు తనని, ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం రాజ్ తరుణ్ నుంచి వస్తుంది, తను ఫేస్ చేయాల్సి వస్తుందని ఎప్పుడు కూడా తను అనుకోలేదు. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ రాజ్ తరుణ్కి అగైనెస్ట్గా కూడా తన దగ్గర అన్ని ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి. ఐ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్సెస్ అగైనెస్ట్ దెమ్.
బికాస్ డెఫినెట్గా కూడా ఒకళ్ళు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ చాటింగ్ కానీ అన్నీ కంప్లీట్గా వాళ్ళ దగ్గర ఉంటాయి. మేబీ అవే ఎవిడెన్స్గా కూడా మారుతాయి. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ రాజ్ వాజ్ స్టార్టింగ్ ద కేస్ హ్యాస్ హ్యాపెన్ ఆన్ మీ. The news came on the media to get rid of me, but the actual reason was Malvi Malhotra. సో ఈ కంప్లీట్ ఇప్పుడు దాకా మీడియాలో వచ్చిన న్యూస్కి అన్నిటికీ కూడా రాజ్ తరుణ్ తను వదిలేయటానికి వీటన్నిటికి కూడా కారణం ఏమని చూపించిందంటే యాక్ట్రెస్ మాల్వి మల్హోత్రా. తన వల్లే ఇదంతా కూడా జరిగింది. ఈ మీడియాలో వచ్చిన న్యూస్ కానీ అన్నిటికి కూడా తనే రీజన్ అని చెప్పింది. ఐ నీడ్ ప్రొటెక్షన్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు లివ్ విత్ హిమ్ and waiting for him to come back. I am very sure Malvi and Mayank would kill me if I don't leave Raj. సో ప్రెజెంట్ తను ఏం కావాలనుకుంటుందంటే తనకి ప్రొటెక్షన్ కావాలి అండ్ రాజ్ తరుణ్ తన లైఫ్లోకి వెనక్కి రావాలి, వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండాలి. అండ్ డెఫినెట్గా కూడా లావణ్య ఏమంటుందంటే హీరోయిన్ మాల్వి అండ్ హర్ బ్రదర్ మయాంక్ వీళ్ళిద్దరూ కూడా డెఫినెట్గా నన్ను చంపేస్తారు, సో నాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి తను అంటుంది. డెఫినెట్గా రాజ్ తరుణ్ వదలకపోతే మాత్రం వాళ్ళు ఆ ఎక్స్టెండ్ వరకు వెళ్తారు అని చెప్తుంది. ఇఫ్ ఐ హ్యాస్ టు బీ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్, వాల్యూడ్, దెన్ రాజ్ హ్యాస్ టు రెస్పెక్ట్ ద రిలేషన్షిప్ అండ్ కమ్ బ్యాక్ హోమ్. ప్లీజ్ టేక్ నెసెసరీ యాక్షన్ ఫర్ కైండ్లీ ఇన్వెస్టింగ్ దిస్ కేస్. సో ఇది 4 పేజీల్లో తను పేర్కొనడం జరిగింది. లాస్ట్ లైన్స్ ఏంటంటే నేను సేఫ్గా ఉండాలన్నా, ప్రొటెక్టెడ్గా ఉండాలన్నా, వాల్యూడ్గా ఉండాలన్నా కానీ రాజ్ తరుణ్ డెఫినెట్గా కూడా వాళ్ళ రిలేషన్షిప్ ఇన్ని రోజులు వాళ్ళు కలుస్తున్న ఒక రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చి డెఫినెట్గా కూడా తను వెనక్కి రావాలి, హోమ్కి రావాలి. సో అందుకోసం నెససరీ యాక్షన్ ఏదైతే ఉందో అది తీసుకోండి అని చెప్పి పేర్కొనటం జరిగింది. ఈ కంప్లీట్గా కూడా యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఎం లావణ్య అని చెప్పడం జరిగింది. సో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయండి. ఫైనల్గా కూడా ఈ 4 పేజెస్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే